హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నా పేరు సురేష్ దగ్గుబాటి. నేను మీలో ఒకటిలాగా అమెరికాలో ఉంటూ టెక్ జాబ్ చేస్తూ ఉన్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా రిటైర్మెంట్ స్ట్రాటజీస్ రిలేటెడ్, లేకపోతే ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్, ఇక్కడ కిడ్స్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం మనము బెటర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నాకంటే చిన్న వాళ్ళని, నాకంటే పెద్ద వాళ్ళని, నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని, ఈవెన్ సమ్ ఆఫ్ ద ట్యాక్స్ కన్సల్టెంట్, CPAస్ని, వీళ్ళందరితో నేను మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. ఈవెన్ ఆన్లైన్ రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనము మన ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నట్లయితే, అలాగే ట్యాక్స్ స్ట్రాటజీస్ని ప్రాపర్గా ఫాలో అయినట్లయితే మన వెల్త్ బిల్డింగ్ అనేది ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే నేను కూడా కొన్ని విషయాలని లేట్గా రియలైజ్ చేసి, లేట్గా అర్థం చేసుకొని చాలా కాన్సెప్ట్స్ని, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలా బెటర్గా చేసుకోవాలి అనే వాటిని మిస్ అయ్యాను. అలా మిస్ అయ్యి ఐఎమ్ బీటింగ్ మై సెల్ఫ్ అనమాట. అలాంటి నా మిస్టేక్స్ నేను చేసినవి, లేకపోతే అదర్ పీపుల్స్ కొన్ని మిస్టేక్స్ చేసినవి నేను మీకు షేర్ చేసుకుంటే మీరు ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకుంటారు కదా. ఎందుకంటే లెర్నింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్స్ మిస్టేక్స్ అనేది ఈజీ దాన్ డూయింగ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అనిపించి నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను. హోప్ఫుల్లీ అవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మనం ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాము, మనకు యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ లాగా అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ లాగా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉండకపోవచ్చు. యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయర్ లాగా ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తాయి. అలాంటి బెనిఫిట్స్ అంటే 401k అవ్వచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్, అండ్ ట్యాక్స్ స్ట్రాటజీస్కి వచ్చేతలకి IRA రిలేటెడ్, ఈవెన్ విత్ ఇన్ 401k ఎలా బెటర్గా ప్లాన్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఏంటంటే సింపుల్ టర్మ్స్లో. ఎందుకంటే నేను ఐ డోంట్ వాంట్ టు గో టు వెరీ కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్. వెరీ సింపుల్, మీకు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఇట్స్ యూనిక్ టు ఇండివిజువల్. నా సిచ్యువేషన్తో కంపేర్ చేసినప్పుడు మీ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ. అలాంటివి మీరు మీ సిచ్యువేషన్కి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటారు అని మ్యాక్సిమం ఉపయోగించుకుంటారు. ఎందుకంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయన్నమాట. అలాంటి మిస్కన్సెప్షన్స్ని మీరు క్లియర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో కొన్ని వీడియోలు చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేను CPAని కాదు, ట్యాక్స్ కన్సల్టెంట్ని కాదు, మీలాగా ఒక జాబ్ చేసే ఎంప్లాయీని మాత్రమే. కానీ ఈ కాన్సెప్ట్స్ మీద నేను కొన్ని అవగాహన తెచ్చుకొని కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు దెర్ ఈజ్ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అనే దాని గురించి చదివాను అనమాట. ఆ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అనేది ఏం చెప్తుందంటే, వెన్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ న్యూ కాన్సెప్ట్, అంటే న్యూ టాపిక్ కానీ న్యూ కాన్సెప్ట్స్ కానీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఇట్, అప్పుడే మీకు అర్థమైంది దెర్ ఈజ్ లాట్ టు లెర్న్ ఇన్ టు ఇట్. అలాగే ఎవరైతే ఒక హైలీ స్కిల్డ్ పీపుల్ ఉన్నారో దే విల్ ఫీల్ వెరీ లెస్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ టు లెర్న్ ఇన్ టు దిస్ టాపిక్. అలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. అదే కాన్సెప్ట్ మీద నేనేంటంటే, ఈవెన్ దో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టు ఇట్, ఐ స్టార్టెడ్ షేరింగ్ దిస్ కాన్సెప్ట్స్ ఇన్ ఏ సింపుల్ టర్మ్స్. అప్పుడు అట్లీస్ట్ కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఇది ఉపయోగపడిందంటే దట్ సాల్వ్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ టు ద వీడియోస్, కొన్ని కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పేది ఏంటంటే 80-20 ప్రిన్సిపల్. ఈ 80-20 ప్రిన్సిపల్ ప్రకారం హెల్త్ తీసుకుంటే 80% ఈటింగ్, 20% ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. అంటే 80% మనం గుడ్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 20% ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి హెల్తీ పర్సన్. సిమిలర్లీ లెర్నింగ్ తీసుకుంటే 80% అండర్స్టాండింగ్ అండ్ 20% రీడింగ్. అంటే మనం అండర్స్టాండింగ్ అనేది 80% ప్లేస్ కీ రోల్ ఇన్ అవర్ లెర్నింగ్ క్యాపబిలిటీస్. అలాగే సేమ్ కాన్సెప్ట్ మనము వెల్త్ బిల్డింగ్కి అన్వయించుకున్నప్పుడు 80% బిహేవియర్ అండ్ 20% మ్యాథ్ అని చెప్పారు. మన బిహేవియర్ ఈజ్ ప్లేయింగ్ వెరీ కీ రోల్. ఎందుకంటే మన బిహేవియర్కి వచ్చేతలకి మన ఎమోషన్స్ ప్లేస్ కీ రోల్. అలాగే మన బిహేవియర్స్, ఇంకా మన ఫిలాసఫీ అబౌట్ లైఫ్, ఇవన్నీ కూడా బిహేవియర్ కిందకు వస్తాయి, 80% రోల్ ప్లే చేస్తాయి. దెన్ 20% మ్యాథ్. అంటే మనం ఇవి ఇన్వెస్ట్మెంట్ని, మన ఎమోషన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, ఫిలాసఫీని మంచిగా ఫాలో అవుతూ చేసినప్పుడు ఏంటంటే మ్యాథ్ అనేది ఓన్లీ 20% ప్లేస్ ద రోల్. అంటే మనము మన ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా చేసుకొని రిమైనింగ్ 20% మ్యాథ్ అనేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ మార్కెట్ తీసుకుందాం. స్టాక్ మార్కెట్లో
హూ ఎవర్ కంట్రోల్స్ దేర్ ఎమోషన్స్ వాళ్ళు బెనిఫిట్ అవుతారన్నమాట ఎండ్ ఆఫ్ ద డే. సిమిలర్లీ మీకు స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే మనీ గోస్ ఫ్రమ్ ఇంపేషెంట్ టు పేషెంట్ అని చెప్తారు. అందుకని వారన్ బఫెట్ ఒక కోట్ చెప్పాడు ఏంటంటే, ఇన్ ద షార్ట్ టర్మ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ఓటింగ్ మెషిన్, ఇన్ ద లాంగ్ టర్మ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ వెయింగ్ మెషిన్ అన్నారు. సో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సిమిలర్లీ సైకాలజీ ఆఫ్ మనీ అనే ఒక బుక్లో ఈగోకి మన స్పెండింగ్ హ్యాబిట్స్కి ఏంటి రిలేషన్ అనే టాపిక్ మీద మోర్గన్ హాజల్ ఒక డిస్కషన్ తీసుకొని వచ్చాడు. బేసికలీ మన ఈగో ప్లేస్ కీ రోల్ ఇన్ అవర్ స్పెండింగ్ హ్యాబిట్స్. అంటే ఏంటంటే మన ఈగో కోసం అనేది మన స్పెండింగ్ హ్యాబిట్స్ని సో మచ్ చేస్తూ ఉంటాం అనమాట, అంటే టు సాటిస్ఫై యువర్ ఈగో. అందుకంటే నేనేం చెప్తున్నానంటే, వెన్ ఎవర్ మన ఈగో సర్ఫేస్ అయ్యిందంటే, ఎప్పుడైతే మన ఈగో సర్ఫేస్ అయ్యింది అంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, ఓకే అవర్ ఈగో బయటకు వస్తుంది అనిపించినప్పుడు జస్ట్ కీప్ దట్ ఇన్ యువర్ బ్యాక్ పాకెట్ ఆర్ మేబీ ఇన్ యువర్ ఫ్రంట్ పాకెట్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ పెట్టుకొని అప్పుడు వాళ్ళని చూడండి. యూ విల్ సీ సో మెనీ ఫన్నీ థింగ్స్ అరౌండ్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ రూల్ ఆఫ్ 72. ఈ రూల్ ఆఫ్ 72 అనేది మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవటానికి ఎంత టైం పడుతుంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద. అది కాంపౌండ్ అవుతూ ఉంటే 72 డివైడెడ్ బై 9 వేసినప్పుడు 8 వస్తుంది. కాబట్టి 8 ఇయర్స్లో మన అమౌంట్ డబుల్ అవుతుంది. అంటే $10,000 మనం ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 9% ఇంట్రెస్ట్ వస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవుతూ ఉన్నప్పుడు మనకి 8 ఇయర్స్లో ఈ $10,000 బికమ్స్ $20,000 వస్తుంది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని డబుల్ చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది కాబట్టి మీకు వచ్చే ఇంట్రెస్ట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే అవకాశాలు లైక్ 8%, 9%, ఇంకా 10% అవ్వచ్చు. మోర్ దాన్ దట్ కొంచెం క్రియేటివ్గా థింక్ చేయండి. లేదా ఈ మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, 10,000ని ఇంకొంచెం బెటర్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే 10,000 కాకుండా 20,000 ఎలా చేయొచ్చు అంటే మీ ఓన్గా అవ్వచ్చు, లేకపోతే స్పౌస్ ద్వారా అవ్వచ్చు, ఇంకో కొంచెం క్రియేటివ్గా థింక్ చేసి వేరే అవకాశాల ద్వారా ఇలా మీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని పెంచుకొని చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రూల్ ఆఫ్ 72 ప్రకారం హౌ మెనీ ఇయర్స్లో మనము డబుల్ చేసుకోవచ్చు మన అమౌంట్ అనేది. ఈ కాన్సెప్ట్స్ని తెలుసుకోండి. అలాగే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు. ఎందుకంటే మనము కాంపౌండింగ్ అనే దాని గురించి తెలుసుకుంటూ ఉంటే ఇట్ మేక్స్ వండర్స్. అంటే ఎవరైతే ముందుగా స్టార్ట్ చేస్తున్నారో, ఎర్లీగా స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఎర్లీగా రియలైజ్ అవుతున్నారో, అంటే వాళ్ళ కెరీర్లో ఇక్కడ ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే కొత్తగా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ వాళ్ళ ఎర్లీ ఏజ్లో ఎవరైతే రియలైజ్ అవుతున్నారో వాళ్ళు రియల్లీ లక్కీ అండి. లక్ మీన్స్ లక్. ఇన్ జనరల్ ఏమవుతుందంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం రియలైజ్ అవుతూ ఉంటాం. అంటే మనకి ఫ్యామిలీ డెవలప్ అవుతూ ఉంది, కిడ్స్ వచ్చి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే సేవింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ట్యాక్స్ స్ట్రాటజీస్ ఏంటి, వాటి గురించి ఎక్కువ ఆలోచించి చేస్తూ ఉంటాం. కానీ అప్పటికే మనం ఏంటంటే వీ లూజ్డ్ అవర్ ప్రీషియస్ టైం. అంటే కాంపౌండింగ్ అవ్వటానికి అవకాశాలని మనము లూజ్ చేసుకున్నాం అనమాట. సో బేసికలీ ఎవరైతే ఎర్లీ స్టేజ్ ఆఫ్ దర్ కెరీర్ దే ఆర్ స్టార్టింగ్ అండ్ యూటిలైజింగ్ దిస్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే రూల్ ఆఫ్ 72 ప్రకారం వాళ్ళ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని డబుల్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు దే ఆర్ ఇన్ గుడ్ షేప్. అంటే ఇక్కడ మీకు ఒక ఆహా మూమెంట్ అనేది రావాలి. బేసికలీ నేను లేకపోతే ఎవరెవరో చెప్తూ ఉంటారు, కానీ మీకు ఒక ఆహా మూమెంట్ వచ్చినప్పుడే మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయగలుగుతారు. అప్పుడు మీకు కాంపౌండింగ్ అనేది బెటర్గా ఉపయోగించుకుంటారు. సో లెర్నింగ్ అబౌట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైం రూల్ ఆఫ్ 72 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ఈజ్ అబౌట్ కమిషన్స్, చార్జెస్ అండ్ ట్యాక్సెస్. ఓకే, మనకేంటంటే కమిషన్స్ వచ్చేతలకి లేకపోతే చార్జెస్ వచ్చేతలకి చెప్తారు ఏంటంటే 1% ఛార్జెస్ ఓన్లీ అని చెప్తారు. కానీ ఆ 1% ఛార్జెస్ ఎలా వర్కౌట్ అవుతుందంటే మన కాంపౌండింగ్ వెల్త్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాన్ని డిక్రీజ్ చేస్తుంది.
అంటే రివర్స్ కాంపౌండింగ్ జరుగుతుంది అనమాట విత్ దట్ 1% ఛార్జ్ అనేది. బేసికల్లీ మీకు 8% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద. బికాస్ ఆఫ్ దిస్ 1% ఛార్జ్ ఆ 8% అనేది 7% అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా రిస్కీ కదా, యూజువల్లీ మీకు పాజిటివ్ రిటర్న్స్ వచ్చినప్పుడు 1% అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మీకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, -5% వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ దిస్ ఛార్జ్ ఇంకొక 1% అడిషనల్గా యాడ్ అవుతుంది. ఆ -5 అనేది -6% నెగిటివ్ రిటర్న్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు గెయిన్ అవ్వచ్చు లేకపోతే లూజ్ అవ్వచ్చు, ఆ 1% ఛార్జ్ అనేది ఎడిషనల్ డిక్రీజ్ ఇన్ యువర్ రిటర్న్స్. ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓన్లీ 1%ఏ కదా అనుకుంటాం, కానీ ఓవర్ ద ఇయర్స్ ది కాంపౌండింగ్ ఎఫెక్ట్ లేకపోతే నెగిటివ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఈ 1% ఛార్జ్ వల్ల మనకి రివర్స్ కాంపౌండింగ్ అయ్యి మన వెల్త్ని డిక్రీజ్ చేయటంలో తోడ్పడుతుంది. అందుకోసం మనము వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఛార్జెస్. 1% అవ్వచ్చు, ఈవెన్ లెస్ దాన్ 1% అవ్వచ్చు, లిటిల్ బిట్ మోర్ దాన్ 1% అయితే ఇంకా డేంజరస్ అనమాట. ఎప్పుడైతే నేను ఒక అనాలజీ చెప్తూ ఉంటాను జనరల్గా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, అది యూజువల్గా మనము రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ హౌస్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు మన రియల్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే విల్ వర్క్ ఆన్ ద కమిషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ అండ్ బయర్ ఏజెంట్స్ వాళ్ళు 5%లో డివైడ్ చేసుకుంటారు, 2.5% అట్లాగా. సమ్టైమ్స్ ఈవెన్ లైక్ అలాంటి ఏజెంట్స్ రియల్టర్స్ వీ కెన్ ఈవెన్ డిస్ట్రిబ్యూట్ దట్ 2.5%ని లైక్ 1.25% వాళ్ళు తీసుకొని మనకిచ్చే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు ఏంటంటే బేసికలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ ఆ 1.25% అనేది ఇట్ ఈజ్ అ గుడ్ అమౌంట్. ఓకే, అలాగే మనకి స్టాక్ మార్కెట్లో తీసుకుందాం. స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి కమిషన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఈవెన్ బ్రోకరేజ్ రిలేటెడ్ అమౌంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత అవి సంహౌ కాంపిటీషన్ వల్ల నౌ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనము బ్రోకరేజ్ అమౌంట్స్ పే చేయట్లేదు, ట్రాన్సాక్షన్ అమౌంట్ పే చేయట్లేదు. దట్ ఈస్ రియల్లీ గుడ్ థింగ్ నవ్ డేస్. అండ్ ఇట్ ఈస్ సో కన్వీనియంట్ టు డూ ట్రాన్సాక్షన్స్ like without thinking about transactions like buying and selling commissions kind of thing. But మనం ఏంటంటే యూజువల్లీ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే వేరే ఈటీఎఫ్లు వీటిలో ఏంటంటే కమిషన్స్ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ కమిషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఆ ఎక్స్పెన్స్ రేషియోకి వచ్చేసరికి సమ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రైవేట్లీ ఓన్ లైక్ ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేసే మ్యూచువల్ ఫండ్స్లో యూజువల్లీ కమిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని 1% ఉండొచ్చు, లెస్ దాన్ 1% అవ్వచ్చు. ఈవెన్ దో లైక్ ఇట్ ఈజ్ లెస్ దాన్ 1% ఆర్ 1% వి షుడ్ నాట్ టేక్, అంటే దాన్ని వీ నీడ్ టు కన్సిడర్, అంటే దాన్ని ఏంటంటే మనము చాలా ఎక్కువ అమౌంట్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉందన్నమాట, అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇండెక్స్ ఫండ్స్ అనేవి వెరీ మినిమల్ అమౌంట్ ఎక్స్పెన్స్ రేషియోగా తీసుకుంటూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా యాక్టివిటీ ట్రాన్సాక్షన్స్ లేకపోతే యాక్టివ్గా మేనేజ్ చేసే మేనేజర్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఛార్జ్ చేసేది ఈవెన్ కొన్ని ఈటీఎఫ్లు ఉంటాయి కదా, వాటిల్లో 0.04%, 0.05% అట్లా ఉంటాయి అన్నమాట. ఆ ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉండటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ 1% లేకపోతే ఈవెన్ లెస్ దాన్ 1%లో కూడా మనం చూడవలసింది ఏంటంటే ఎంత తక్కువగా మనం ఎక్స్పెన్స్ రేషియో కడుతున్నాము అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. అంటే మనము మన 1% అనేది చాలా పేచెక్స్ రన్ చేస్తుంది. మెనీ ఫండ్ మేనేజర్స్ ఆ 1% కోసం ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఈవెన్ కొన్నిసార్లు చూసుకోండి, మీకు వెల్త్ అడ్వైజర్స్ ఉంటారు కదా, ఆ వెల్త్ అడ్వైజర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటే వాళ్ళు జస్ట్ 0.7% ఛార్జ్ చేస్తాం మేము, ఇట్స్ వెరీ మినిమల్ అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే అట్ వన్ స్టేజ్ మనకి వెల్త్ అడ్వైజర్స్ లేకపోతే సిపిఎస్ అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఏంటంటే మనం ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎంత తక్కువగా తగ్గించుకోగలిగితే అప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట లాంగ్ టర్మ్. ఎందుకంటే అది ఫ్యాక్టర్ అవుతుంది మనం లాంగ్ టర్మ్లో వెల్త్ బిల్డ్ చేసుకోవడానికి లేకపోతే డిస్ట్రాయ్ చేసుకోవడానికి. అండ్ ట్యాక్సెస్ చూసుకోండి,
మనము కుదిరినంత వరకు ట్యాక్సెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకి బ్యాంక్లో మనకి ఆఫ్టర్ ట్యాక్స్ మనీ మనకి బ్యాంక్లో క్రెడిట్ అయ్యేది ట్యాక్స్ పే చేసాం. బట్ స్టిల్ వన్స్ ఒకసారి మనకి బ్యాంక్లో పడిన తర్వాత కూడా మనము చాలా ట్యాక్సెస్ పే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హౌస్ ట్యాక్స్ సపరేట్గా పే చేస్తున్నాము, అండ్ ఈవెన్ సేల్స్ ట్యాక్స్లని, ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ రిలేటెడ్ ట్యాక్స్లని, అట్లాంటి మెనీ ట్యాక్స్ మనం పే చేస్తూ ఉంటాం అన్నమాట. సమ్టైమ్స్ ఈవెన్ లైక్ హెచ్ఓవేస్ రిలేటెడ్ పే చేస్తూ ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా అడిషనల్ పీపుల్ ఏం చేస్తారంటే మనకి లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. అది కూడా వీ కెన్ సే ఇట్ యాజ్ అన్ అడిషనల్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్. ఎందుకంటే ద ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అనేవి మిలియన్స్ వన్ కదా. అలాంటివి ఏంటంటే వీఆర్ జస్ట్ పేయింగ్. ఆర్ ఇంకొక విధంగా నేను చెప్పేది ఏంటంటే వీఆర్ గివింగ్ చారిటీ టు ఐఆర్ఎస్ ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్. అంటే మనం ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే, ట్యాక్సెస్ స్ట్రాటజీని ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే మనము ఐఆర్ఎస్కి చారిటీ చేస్తున్నాము అని చెప్తున్నాను అనమాట. అంటే మనము ఒక్కసారి మన పే చెక్ నుంచి మనకు వచ్చే అమౌంట్ని ఒకసారి ట్యాక్స్ పే చేసిన తర్వాత ట్యాక్స్ పే చేయకుండా ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను చెప్పబోతున్నాను తర్వాత వీడియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100K ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, $100K పర్ ఇయర్ ఎర్న్ చేసేటప్పుడు, లేకపోతే ఆ 100Kని మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 10K అంటే లేదా $10,000 మీకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయనుకోండి. నార్మల్ బ్రోకరేజ్ అకౌంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ 10K మీద కూడా మీ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 10,000 మీకు ప్రాఫిట్ వచ్చాయి కాబట్టి వన్స్ అమ్మిన తర్వాత కట్టాల్సి ఉంటుంది. కానీ మనకేంటి కొన్ని అకౌంట్స్లో పెట్టినప్పుడు ఆ వచ్చే బెనిఫిట్ మీద కూడా మనము ట్యాక్స్ పే చేయని అవసరం లేదనమాట. అవి ఎలాగా, అలాంటి అకౌంట్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెస్మెంట్ అండి. ఒక అంచనా వేసుకోవటం, మనల్ని గురించి మనం అర్థం చేసుకోవటం, మన పరిస్థితులు ఏంటి, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మన జాబ్ సిచ్యువేషన్ ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, ఇట్లాంటివన్నిటిని కూడా మనల్ని మనం ఒక అంచనా వేసుకొని, ఒక అర్థం చేసుకొని దాని ప్రకారం బిహేవ్ చేయడం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. మన 3 చేపల కథ ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా చెప్తాను. మన సుమతి, కాలమతి, మందమతి ఇవి ఒకసారి ఏంటంటే కాలమతి, మందమతి అనేవి ఈదుకుంటా వస్తూ ఉన్నప్పుడు సుమతి ఎదురుపడుతుంది అనమాట. అడిగిద్ది, ఎలా ఉంది వాటర్ అని అడుగుతుంది. హౌ ఇస్ ద వాటర్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే రెస్పాన్స్, వాటర్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఏ వాటర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటారు ఆ 2 చేపలు. అంటే ఏంటంటే వాళ్ళకి వాటర్లో ఈదుతున్నాం అనేది వాళ్ళకే తెలియదు అనమాట. ఓకే, అట్లాగే జస్ట్ దీన్ని మన పరిస్థితులకి అన్వయించుకోండి. అంటే మన డెప్ట్ ఉంది, లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా వేరే లైక్ అసెట్స్, లయబిలిటీస్ రిలేటెడ్ మనకి ఏం అసెట్స్ ఉన్నాయి, మనకి ఏమి లయబిలిటీస్ ఉన్నాయి, వాటి గురించి మీరు మాత్రమే అంచనా వేసుకోగలుగుతారు, అసెస్ చేసుకోగలుగుతారు. పక్కన వాళ్ళు ఎవరూ చెప్పలేరు దీని గురించి. ఎందుకంటే యూ నో బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్ మీ సిచ్యువేషన్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెప్ట్లు ఉన్నాయి అనుకోండి, ఎవరైనా అడిగారు అనుకోండి ఏం డెప్ట్స్ ఉన్నాయంటే, నాకేం డెప్ట్స్ ఉన్నాయి, నాకు అసలు ఏమీ లేవే, ఏముంది పెద్ద డెప్ట్సే ఉన్నాయి మన దగ్గర జస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి మీకు ఉన్నాయి వాటి గురించి 1, 2, 3 చెప్తూ ఉంటారన్నమాట. ఓకే, అంటే మీకు ఎట్లా ఉంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ చాలా బాగా చేస్తున్నానని అంటారన్నమాట. అంటే ఏం చెప్తారు, నాకు 401K రిలేటెడ్ నేను ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే విధంగా చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవడం గురించి అనేది చేయరేమో అనేది నేను చెప్తుంది. ఎందుకంటే మనము చాలా వరకు ఏం చేస్తామంటే మనము లైఫ్లో చాలా బిజీగా ఉంటాం. అంటే ఆఫీస్ టైం అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ టైము, లేకపోతే దెర్ ఆర్ మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద లైఫ్ కదా, వాటి మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి కొన్నిసార్లు వీ నీడ్ టు స్టెప్ బ్యాక్ అండ్ ఆలోచించి డెసిషన్లు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి.
అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏంటంటే మనకి ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాం మనము అనే దాని గురించి కూడా ఒక ఐడియా లేకపోవచ్చు. లేకపోతే మన క్రెడిట్ కార్డ్ బిల్ రిలేటెడ్ ఎంత పే చేస్తున్నాము, మినిమం పే చేస్తున్నామా, మొత్తం మ్యాక్సిమం పే చేసేసి క్లియర్ ఆఫ్ చేసుకోగలుగుతున్నామా, లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది మనకి డెప్ట్స్ రిలేటెడ్, నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్, ఎనీ డెప్ట్ రిలేటెడ్ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, దాన్ని మళ్ళీ ఏమైనా రీఫైనాన్స్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా, తగ్గించుకోవచ్చు ఆ ఇంట్రెస్ట్ని. ఇలాంటివన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ట్యాక్స్ స్ట్రాటజీస్ రిలేటెడ్ మనం చెప్పుకుంటున్నాం కదా, వాటిని ఎలా బెటర్గా ప్లాన్ చేసుకొని ట్యాక్సెస్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఏంటంటే వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైం. పక్కన వాళ్ళు అడిగారు అనుకోండి, మనం బెటర్గా ఉన్నామే అనిపిస్తూ ఉంటుంది. ఇందాక మన చేపలు కనుక వాటర్ అంటే ఏంటనే విధంగా డెప్ట్ అంటే మనకి నాట్ హ్యావింగ్ డెప్ట్ అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఓకే, అండ్ అట్లాంటివన్నీ ఏంటంటే ఒకరికి చెప్పలేమండి. ఎవరో వాళ్ళు అసెస్ చేసుకొని వాళ్ళ సిచ్యువేషన్ని బేరీజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, ప్లీజ్, నేను చాలా సాఫ్ట్గా చెప్తున్నాను ఈ కాన్సెప్ట్ రిలేటెడ్, కానీ మీరు హార్డ్గా మీ ఫ్యామిలీ పరిస్థితుల ప్రకారం హార్డ్గా తీసుకొని వర్క్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఓకే, ప్లీజ్ వర్క్ ఆన్ ఇట్, అండ్ అది మీ వెల్త్ బిల్డింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇలాంటివి ఈ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ నేను రియల్ వీడియోస్ రిలేటెడ్ టు మన ఎంప్లాయర్ బెనిఫిట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ట్యాక్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ 1 by 1 ఒక వీడియో చేస్తాను. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు నేను ఏమైనా చెప్పిన వాటిల్లో మిస్టేక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీ కామెంట్స్ రూపంలో మాకు తెలుపుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.